రేవంత్ రెడ్డే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, మార్చే ప్రసక్తే లేదని అధిష్టానం తేల్చి చెప్పాల్సి ఉంది. ఎందుకంటే అధికారంతో ముడిపడి ఉన్నటువంటి రాజకీయంలో అధికారంలో ఎవడుంటాడంటే వాడి వెనకాలనే మొత్తం కేడర్ అంతా ఉంటుంది, సచ్చినట్టు అంగీకరిస్తుంది. అసంతృప్తుల్ని అసమ్మతుల్ని బుజ్జగించడం కోసం తాత్కాలికమని వస్తే కనుక దెబ్బతింటారు. రాజశేఖర రెడ్డి కంటిన్యూగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పార్టీ మీద గ్రిప్ వచ్చింది, రాష్ట్రం మీద గ్రిప్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. రెండోసారి ఎవరితో పొత్తు లేకుండా ఆ మిగతా పక్షాలని ఒక్కటై, అటు పక్కన తెలుగుదేశం, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒక్కటైనా కూడా ఆ రోజున గెలవగలిగాడు రాజశేఖర రెడ్డి అంటే అదే రీజన్. ఎందుకంటే ప్రణాళిక అంతా తను వేసుకోడు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే కనుక ముగ్గురేసి ముఖ్యమంత్రిని మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనకి కళ్ళెదురుగుండా కనబడేటందుకు కూడా నేదురుమల్లి, మర్రిచెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు మార్చారు. అంతకుముందు కూడా అట్లాంటి మార్పులు చేర్పులే ఉంటాయి. కాబట్టి రాజశేఖర్ రెడ్డిని చూసుకున్నప్పుడు ఆ విధమైన బలమైన నాయకుడిగా రేవంత్ రెడ్డిని నిలపాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మీద ముప్పేట దాడి తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తూ ఉంటే అదేదో తమకి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, సీనియర్లు అయ్యుండి. ఇటు కేటీఆర్ కూడా తెలివిగా ఎత్తుగడ వేస్తున్నాడు, పొగుడుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పొగుడుతున్నాడు, లేకపోతే కనుక బట్టి విక్రమార్కను పొగుడుతున్నాడు. వాళ్ళందరినీ పొగుడుతూ రేవంత్ని విమర్శిస్తున్నాడు. వీళ్ళందరూ తమను పొగిడితే చాలన్నటువంటి రూట్లో ఉన్నారు. అదే కనుక రేవంత్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకుంటే కనుక అందరూ అప్పుడు రేవంత్ కోసం గొంతు చించుకుంటారు.